ఏదైతే చేస్తున్నారో అదంతా కాసేపు పక్కన పెట్టండి. మీరు ఏదైనా చాలామంది జనాల్లో ఉన్నట్లయితే హెడ్ ఫోన్స్‌ని పెట్టుకోండి. ఎందుకంటే మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయం మీ జీవితంలో అతి లోతైన, అతి కఠినమైన, అతి బాధాకరమైన సత్యానికి సంబంధించిన విషయము. ఇది ఏ మతపరమైన బోధ కాదు. ఇది ఏ దేవాలయం గంట కాదు. ఇవి తీపి తీపి మాటలు కాదు. ఇవి గరుడ పురాణంలోని సత్యాలు. ఈ సత్యము వేల సంవత్సరాలుగా మూసిన పుస్తకాలలో పాతి పెట్టబడి ఉండేది. మన పండితులు, విద్వాంసులు ఎప్పుడు సామాన్య మనిషికి ఎందుకు చెప్పలేదంటే, ఇది విని మనిషి విచ్చిపోవచ్చు, చెదిరిపోవచ్చు. అతను సరిగ్గా అర్థం చేసుకుంటే బహుశా కలిసిపోవచ్చు. నేను ఈరోజు మీకు ఒక ప్రశ్న వేయాలి అనుకుంటున్నాను. అలాంటి ప్రశ్న ఎవ్వరూ అడగరు. అడిగే ధైర్యం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే, ఏ కొడుకుని మీరు రాత్రింబవళ్ళు పోషిస్తున్నారో, వారి కోసం మీరు మీ రక్తాన్ని, చెమటను ఒకటి చేస్తున్నారో మీరు నిజంగా తెలుసుకున్నారా? అతను మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? అతను మీ వారసుడా? ముసలితనంలో మీకు అండగా ఉంటాడా? అతను మీ ప్రార్థనల ఫలితమా? లేదా అతను ఏదైనా పాత లెక్కలను తీర్చడానికి వచ్చాడా? దానిని మీరు పూర్వజన్మలో స్వయంగా సృష్టించుకున్నారు. ఈరోజు మనము గరుడ పురాణంలోని ఆ పేజీని తెరుస్తాము. ఈ పేజీని ఇంతవరకు ఇంత లోతుగా, ఇంత సత్యంగా ఎవ్వరూ తెరవలేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క క్షణం. ఎందుకంటే చివరిలో మీ ముందుకు వచ్చే సత్యం మిమ్మల్ని కదిలించి వేస్తుంది. కానీ ఆ కదలికలోనే మీకు ఒక అలాంటి స్వేచ్ఛ కూడా లభిస్తుంది. దాన్ని పొందడానికి ప్రజలు సంవత్సరాలు తపస్సు చేస్తారు. మన దేశంలో, మన సమాజంలో, మన ఇళ్లల్లో ఒక కొడుకు పుట్టినప్పుడు ఒక వేరే లోకమే ఏర్పడుతుంది. మీరు అటువంటి క్షణాన్ని అనుభూతి చెందాలి అని కోరుకుంటున్నాను. ఆ ఉదయం, ఆ ఆసుపత్రి గది, ఆ నరుసు రావడం, ఆ వార్త రావడం, కొడుకు పుట్టాడు మరియు ఆ వార్తతో ఒక తండ్రి తన కళ్ళల్లో కన్నీళ్లు. కానీ అవి ఏడుపు కన్నీళ్లు కాదు, అవి విజయపు కన్నీళ్లు. అవి ఒకలాంటి మనిషి కన్నీళ్లు. అతనికి అనిపిస్తుంది తన జీవితంలో ఉన్న కష్టం మొత్తం ఈ రోజు సఫలమైపోయింది. ఇంట్లో బాజా భజంత్రులు మోగుతాయి, మిఠాయిలు పంచుతారు, పొరుగువారు వస్తారు, బంధువులు వస్తారు, వంశపు పెద్దలు వస్తారు. అందరికంటే ముందు ఏ మాట వినపడుతుంది అంటే, అది ఇదే, వంశం ముందుకు సాగింది, పేరు ప్రకాశిస్తుంది, ముసలితనానికి ఆధారం వచ్చేసింది. ఈ వాక్యం, ఈ 3 వాక్యాలు, వీటిలో పూర్తి జీవితపు ఆశ ఉంది, పూర్తి భవిష్యత్తు ఉంది, పూర్తి కల ఉంది. మరియు అక్కడే మొదలవుతుంది ఆ తప్పు. అది తర్వాతి కాలంలో బాధగా మారుతుంది. ఒక తండ్రి తన నవజాత కొడుకును ఒడిలోకి తీసుకుంటాడు. అతను ఆ చిన్ని ముఖాన్ని చూస్తాడు, ఆ మూసుకున్న కళ్ళను, ఆ చిట్టి చేతులను చూస్తాడు. మరియు ఆ క్షణంలో అతని మనసులో ఏం నడుస్తుంది? అతను అనుకుంటున్నాడు, ఇదే నిజమైన సంపద, ఇదే నా గుర్తింపు, దీనికోసమే నేను బ్రతుకుతాను, దీనికోసమే నేను చస్తాను. మరియు రాత్రి నుండే ఆ తండ్రి మారిపోతాడు. అతని నిద్ర మారిపోతుంది, అతని ఆకలి మారిపోతుంది, అతను కలలు మారిపోతాయి. ఇప్పుడు అతని ప్రతి కలలోనూ ఒక కొడుకు ఉన్నాడు, ఒక చదువుకున్న, సఫలుడైన, సంస్కారవంతుడైన కొడుకు. అతను తన పేరుకు 4 చంద్రులను అతికిస్తాడు. అతను తన ముసలితనంలో ఒక పక్కన కూర్చుంటాడు. తను వెళ్ళిపోయిన తర్వాత తన చితికి నిప్పి పెట్టి తన ఆత్మకు మోక్షం కలిగిస్తాడు. ఈ ఆలోచనే, ఇదే అందప్రేమ, ఇదే పుత్రమోహం, ఇదే గరుడ పురాణం చెప్పింది. ఈ పుత్రమోహమే మనిషి యొక్క అతి పెద్ద బలహీనత. ఇదే అతని అతి పెద్ద బంధనం. మరియు తరచుగా ఇదే అతని అతి పెద్ద బాధకు కారణం కూడా అవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. ఒకవేళ నేను మీతో చెప్పాను, ఇదంతా మీరు అనుకుంటున్నది, ఇది నా కొడుకు, నా వారసుడు, నా ముసలితనపు ఆధారము, ఇదంతా ఒక చాలా తీపి, ఒక అందమైన మరియు చాలా పెద్ద అబద్ధం అని చెప్పాను. అయితే మీరు వింటారా? మీరు సత్యాన్ని వినే ధైర్యం కలిగి ఉన్నారా? అవును అయితే తర్వాత కొన్ని నిమిషాలు చాలా శ్రద్ధగా వినండి. గరుడ పురాణంలో ఒక సంవాదం ఉంది. చాలా లోతైన, చాలా రహస్యమైన సంవాదం. ఈ సంవాదం పక్షిరాజు గరుడ మరియు మృత్యుదేవత అయిన యమరాజు మధ్య జరిగింది. గరుడ అడుగుతారు, ఓ యమరాజా, ఒక ఆత్మ మరణం తర్వాత మీ దర్బారులోనికి వచ్చినప్పుడు
ఆమెను తిరిగి భూమి మీదకు పంపే నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది? ఏ ఇంట్లో, ఏ రూపంలో మరియు ఎందుకు? యమధర్మరాజు సమాధానం. ఆ సమాధానం ఎంత లోతుగా, ఎంత బరువుగా ఉందంటే విని శ్వాస ఆగిపోతుంది. యమధర్మరాజు చెప్పారు, ఓ గరుడా, ఈ బ్రహ్మాండంలో ఏది యాదృచ్ఛికం కాదు. ఒక ఆత్మ మీ ఇంట్లో జన్మిస్తుందో అది కొడుకు రూపంలోనైనా, కూతురు రూపంలోనైనా, లేదా మరి ఏ ఇతర రూపంలోనైనా కూడా ఇదంతా రుణానుబంధం అని కఠినమైన నియమం ప్రకారం నిర్ణయించబడుతుంది. రుణానుబంధం, ఈ మాట వినండి. రుణం అంటే అప్పు, అనుబంధం అంటే బంధనం, అంటే అగ్రిమెంట్. రుణానుబంధం అంటే కర్మల ఆ బంధనం. ఇది ఆత్మలను మళ్ళీ మళ్ళీ ఒకరు దగ్గరకు ఒకరిని లాక్కుని వస్తుంది. ఎప్పటి వరకు లెక్క సరయ్యే వరకు ఆలోచించండి. ప్రస్తుతం మీ ఇంట్లో ఎవరైతే కొడుకు ఉన్నాడో, చిన్నవాడైనా లేదా పెద్దవాడైనా, అతడు మీ జీవితంలో ఏదో ఒక కారణం వల్ల ఉన్నాడు. మరియు ఆ కారణం మీ మన్నతలు కాదు, ఆ కారణం మీ పూజా ఫలితాలు కాదు, ఆ కారణం మీకు మరియు మీ ఆత్మకు మధ్య ఉన్న పాత అసంపూర్ణ లెక్క. ఇది పూర్వజన్మలో లేదా ఏదో జన్మల్లో పూర్తి కాలేదు మరియు ఆ జన్మలో ఆ లెక్క తీర్చుకోవడానికి ఇప్పుడు సమయం వచ్చింది. యమలోకపు దర్బారులో చిత్రగుప్తుడు ఏ ఆత్మ ఫైలు తెరిచినప్పుడు అతను చూస్తాడు, ఈ ఆత్మ పూర్వజన్మలో ఏమి చేసింది, ఎవరెవరితో ఏం జరిగింది, ఏ లెక్కలు అసంపూర్ణంగా ఉన్నాయి మరియు ఆ లెక్కలు ఆధారంగానే నిర్ణయం జరుగుతుంది. ఈ ఆత్మ తదుపరి జన్మలో ఎవరి ఇంటికి ఏ రూపంలో ఏ ఉద్దేశంతో వెళుతుంది మరియు శాస్త్రాలలో చాలా స్పష్టంగా రాయబడింది. ఒక కొడుకు ప్రధానంగా 4 రూపాలలో ఏదైనా ఒక ఇంట్లో జన్మిస్తాడు. 4 రూపాలు, 4 కథలు, 4 సత్యాలు. ఈరోజు మనం ఈ 4ంటిని లోతుగా అర్థం చేసుకుందాము. బహుశా మీరు మొదటిసారి మీ సొంత కొడుకును కొత్త కళ్ళతో చూసుకోగలుగుతారు. మొదటి రూపం అత్యంత భయంకరమైనది, అత్యంత బాధాకరమైనది మరియు దురదృష్టవశాత్తు నేటి సమాజంలో అతి సాధారణమైనది. శత్రుపుత్రుడు. ఈ పేరు వినగానే గుండెలు లాగినట్టు అనిపిస్తున్నాయా? శత్రుపుత్రుడు అంటే ఆ కొడుకు శత్రువు రూపంలో ఆత్మగా మారి మీ సొంత ఇంట్లో మీ సొంత భార్య గర్భం నుండి పుట్టినవాడు. ఇప్పుడు మీరు అంటారు, ఇది ఎలా సాధ్యం? నా సొంత కొడుకు నా రక్తం నుండి పుట్టినవాడు నా శత్రువా? అవును, మరియు అదే అతిపెద్ద విడంబన. మీ అత్యంత దగ్గర శత్రువు అతను బయట నుండి వచ్చేవాడు కాదు, మీ అత్యంత దగ్గర శత్రువు. అతను మీరు స్వయంగా ఇంటికి తీసుకుని వచ్చేవారు, స్వయంగా పెంచేవారు, స్వయంగా పెద్ద చేసేవారు. నేను మీతో ఒక నిజమైన సంఘటనను పంచుకోవాలి అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా వార్తాపత్రికలు చదివినప్పుడు, టీవీలో చూసి ఉండవచ్చు, లేదా మీ పరిచయస్తులలో ఎవరికైనా సరే జరిగి ఉండవచ్చు. అలాంటి కథ వినే ఉంటారు. ఒక ముసలి తండ్రి తన పూర్తి జీవితం శ్రమించాడు. ప్రభుత్వ ఉద్యోగమో లేదా ఏదో చిన్నపాటి దుకాణమో ఏదైనా సరే అతను నిజాయితీగా సంపాదించాడు. ప్రతి పైసాను కాపాడి పెట్టాడు. కొడుకుని చదివించాడు, మంచి స్కూల్లో వేశాడు, ఇంజనీరింగ్ చదివించాడు, పెళ్లి చేశాడు. మరియు ఆ కొడుకు పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత ఆ ముసలి తండ్రి ఒకరోజు నిద్ర లేచి చూస్తే అతని కొడుకు అతని ఇంటి పత్రాన్ని తీసుకుని రాత్రికి రాత్రే ఎవరో ఒకరి పేరు మీద ఆ ఇంటిని మార్చేశాడు. ఇల్లు పోయింది, డబ్బులు పోయాయి మరియు ఆ తండ్రిని స్వయంగా కొడుకు బయటకు గింటేశాడు. ఆ తండ్రి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతడు ఆలోచిస్తున్నాడు, నేను వీణ్ణి పెంచాను, వీణ్ణి పెంచడం కోసం నేను 2 పూటల ఆహారాన్ని కూడా సరిగ్గా తీసుకోలేదు. అయినా నేను ఇలా ఎందుకు చేశాను? ఆ తండ్రికి తెలియదు, కానీ గరుడ పురాణానికి తెలుసు. గరుడ పురాణం చెప్పింది, ఏదో పూర్వజన్మలో బహుశా చాలా సంవత్సరాల క్రితం మీరు ఏదో ఉన్నత స్థానంలో ఉండి ఉండవచ్చు, లేదా మీ దగ్గర శక్తి ఉండి ఉండవచ్చు, లేదా ధనం ఉండి ఉండవచ్చు. మరియు ఆ సమయంలో మీరు ఎవరో నిరపరాధి మనిషితో చాలా పెద్ద అన్యాయం చేసి ఉండవచ్చు. బహుశా అతని భూమిని లాక్కుని ఉండవచ్చు, అతని హక్కును దోచుకుని ఉండవచ్చు, అతన్ని ఎంతగా చాలా చాలా బాధ పెట్టి ఉండవచ్చు. అతను చనిపోయాడు.
చనిపోతూ ఆ మనిషి మనసులో ఏముంది? ప్రతీకారం. కేవలం ఒక్కటే కోరిక, ప్రతీకారం. ఆ ఆత్మ చనిపోతూ ప్రయాణం చేసింది. నేను దీని నుండి నా లెక్క తీర్చుకుంటాను. మరియు అదే ఆత్మ ఆ ప్రయాణంతోనే ఈ జన్మలో మీ భార్య గర్భం నుండి వచ్చింది. మీ కొడుకు రూపంలో యమలోకపు న్యాయం అతన్ని మీ అత్యంత దగ్గరకు తీసుకుని వచ్చి కూర్చోబెట్టింది. ఎందుకంటే శత్రువుకి అత్యంత ఎక్కువ నష్టం అప్పుడే జరుగుతుంది. అతను అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు అతను మీ ఒక్కొక్క పైసా నాశనం చేసే వరకు, అతను మీ గర్వాన్ని మట్టిలో కలిపే వరకు, అతను మీ కళ్ళలో నుండి రక్తపు కన్నీళ్లు రప్పించే వరకు అతనికి శాంతి ఉండదు. మరియు ఇది ఏ శాపం కాదు, ఇది బ్రహ్మాండపు అత్యంత కఠినమైన మరియు అత్యంత నిష్పక్షపాతమైన న్యాయం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న లేస్తుంది. అది ప్రతి తండ్రి మనసులో లేవాలి. శత్రుపుత్రుడు ఎంత భయంకరమైతే నేను అతన్ని ప్రేమించడం మానేయాలా? నేను అతనిని శత్రువుగా భావించి వ్యవహరించాలా? లేదు. ఎందుకంటే ఈ సత్యం తెలుసుకోవడం అంటే పారిపోవడం కాదు. దీని అర్థం మేల్కొలుపు, మరియు మేల్కొలుపు అంటే విషయం అర్థం చేసుకోవడం. అతను నాకు ఇస్తున్న బాధ అది నా సొంత పూర్వకర్మలు తిరిగి రావడమే. అది శిక్ష కాదు, అది చెల్లింపు. మరియు మీరు ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించబడినప్పుడు ఆ క్షణంలోనే ఆ బంధం బలహీనపడడం ప్రారంభమవుతుంది. రెండవ రూపం రుణపుత్రుడు. ఈ రూపం శత్రుపుత్రుని అంత హింసాత్మకంగా ఉండదు, కానీ దీని బాధ బహుశా దానికన్నా కూడా ఎక్కువ లోతుగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో మీకు బాధ ఇచ్చేవాడు ఎవరు? చెడ్డ మనిషి ఉండడు. ఆ బాధ ఇచ్చేది కేవలం నియతి, అదృష్టం, ఆ పరమాత్మ యొక్క ఆ లెక్క. ఇది ఎప్పటికీ తప్పు ఉండదు. రుణపుత్రుడు ఆ కొడుకు పుట్టగానే లేదా చిన్నతనంలోనే ఏదైనా భయంకరమైన వ్యాధికి గురైపోతాడు. మరియు ఆ బిడ్డ తల్లిదండ్రులు జీవితం కేవలం ఆ బిడ్డ చుట్టూ తానే తిరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఒక మానవ కథ చెప్పాలి అనుకుంటున్నాను. నాకు ఒక పరిచయస్తుడు ఉండేవాడు. వారి ప్రేమను, వారి పేరు అనేది నేను ఇక్కడ తీసుకోవడం లేదు, కానీ వారి కథ లక్షలాది మంది కథ. అతను ఒక సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నిజాయితీపరుడు, శ్రమజీవి. అతని కొడుకు 3 సంవత్సరాల వాడైనప్పుడు తెలిసింది అతనికి ఒక దుర్లభమైన వ్యాధి ఉంది. వారు చాలా వైద్యాలు చేయించారు. ఢిల్లీ వెళ్లారు, ముంబై వెళ్లారు, విదేశాల డాక్టర్లతో ఆన్లైన్లో కన్సల్టేషన్లు తీసుకున్నారు. వాళ్లకున్న ఇంటిని అమ్మేశారు, భూమిని తనఖా పెట్టారు. భార్య రాత్రి పవళ్ళు ఏడుస్తూ ఉండేది. అతను చాలా దేవాలయాలకు తిరిగాడు. 7 సంవత్సరాలు ఆ పిల్లవాడు ఉన్నాడు. ఒకరోజు ఆ బిడ్డ వెళ్ళిపోయాడు. ఆ తల్లిదండ్రులకు లోకం ఆగిపోయింది. ఆ తండ్రి ఈ రోజు కూడా చెప్తాడు, నేను ఏ పాపం చేశాను? గరుడ పురాణం సమాధానం ఇస్తుంది. ఏదో పూర్వజన్మలో మీరు లేదా మీ కుటుంబం మీ ఆత్మతో ఏదో ఆర్థిక అన్యాయం చేసి ఉండవచ్చు. ఏదో అలాంటి అప్పు అది మీరు తీసుకుని తీర్చలేదు. అలాంటి ధనం అది మీరు అన్యాయంగా కాజేసి ఉండవచ్చు. ఆ లెక్క అసంపూర్ణంగా ఉండేది. మరియు ఈ జన్మలో ఆ ఆత్మ మీ సొంత సంతానంగా వచ్చింది. అతను తన వాటా సమస్తాన్ని వసూలు చేసుకునే వరకు ఆస్పత్రి బిల్లుల రూపంలో, మీ నిద్ర రూపంలో, మీ కన్నీళ్ల రూపంలో అతను ఆగలేదు. అతని లెక్క పూర్తయిపోయినప్పుడు అతను వెళ్ళిపోయాడు. ఇది విని గుండె రాయిలాగా అవుతుంది, కళ్ళు నిండిపోతాయి. కాని గరుడ పురాణం ఇది కూడా చెప్పింది, ఈ న్యాయం క్రూరమైనది కాదు, ఈ న్యాయం నిష్పక్షపాతమైనది. బ్రహ్మాండంలో ఏ బాధ కారణం లేకుండా ఉండదు. మరియు మనిషి ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అతని దుఃఖంలో ఒక అద్భుతమైన శాంతి వెలువడుతుంది. ఆ శాంతి చెప్తోంది, లెక్క అయిపోయింది, ఇప్పుడు ముందుకు వెళదాం. ఇప్పటి వరకు మనము 2 చాలా బరువైన సత్యాలు విన్నాము. ఇప్పుడు ఒక సత్యాన్ని వినండి, అది మీ గుండెని వెచ్చగా చేస్తుంది. 3వ రూపం సేవకపుత్రుడు. కొన్నిసార్లు ఏదైనా ఇంట్లో అలాంటి కొడుకు పుడతాడు. అతన్ని చూసి పొరుగువారు అంటారు, వీరి అదృష్టం ఎంత బాగుంది, ఈ పిల్లవాడు చిన్నతనం నుండే చాలా మంచివాడు. అందరు పిల్లలు ఆడుకోవడానికి వెళ్తుంటే అతను అమ్మ దగ్గర కూర్చునేవాడు. నాన్న అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు అతనికి నీళ్లు తీసుకుని వస్తాడు. తాతయ్య అమ్మమ్మ జబ్బు పడినప్పుడు ఎలాంటి ఫిర్యాదు లేకుండా సేవ
చేస్తాడు. అతను ఎప్పుడూ అనడు నేను ఎందుకు చెయ్యాలి, అతను ఎప్పుడూ అనుకోడు దీనివల్ల నాకు లాభం ఏమిటి. అతను కేవలం చేస్తూనే ఉంటాడు. తను సగం రొట్టె తింటాడు, కానీ అమ్మకు పూర్తి రొట్టె ఇస్తాడు. తను చిరిగిన బట్టలు కట్టుకుంటాడు, కానీ నాన్న ముందు మాత్రము ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. తను పెళ్లిని కూడా వాయిదాలు వేసుకుంటాడు. అలాంటి కొడుకు, అలాంటి ఆత్మ గురించి గరుడ పురాణం చెప్పింది. ఇది ఆ మహానుభావుడైన ఆత్మ. దీనిపై మీరు పూర్వపు ఏదైనా జన్మలో ఏదైనా చాలా పెద్ద, చాలా నిస్వార్థమైన ఉపకారం చేశారు. బహుశా మీరు దాన్ని ఆకలితో చావకుండా కాపాడారు. భయంకరమైన సంకటంలో ప్రపంచమంతా దానిని విడిచినప్పుడు మీరు దానితో పాటు నిలబడ్డారు. ఆ ఆత్మ మరిచిపోలేదు. ఎక్కడో ఏదో అదృశ్య రిజిస్టర్లో మీ ఉపకారం నమోదైంది, మరియు ఈ జన్మలో అది వచ్చింది. మీ సేవక కొడుకు రూపంలో మీ అప్పు తీర్చడానికి, మీకు సుఖాలు ఇవ్వడానికి, మీ ముసలితనానికి బలమైన కర్రగా ఉండడానికి. మీ ఇంట్లో అలాంటి కొడుకు ఉంటే ప్రతిరోజు ఉదయం లేచి మీ కళ్ళు మూసుకుని ఆ పరమాత్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే ఈ కలియుగంలో ఇలాంటి ఆత్మ చాలా కొద్ది ఇళ్లలోకి మాత్రమే వస్తుంది. మీ పూర్వజన్మ చాలా శుద్ధంగా ఉండేది, చాలా పవిత్రంగా ఉండేది. అందుకే మీరు ఈ అమూల్యమైన బహుమతిని పొందారు. ఇప్పుడు అత్యంత చివరిది, అత్యంత పవిత్రమైనది, అత్యంత దుర్లభమైన రూపం ధర్మపుత్రుడు. లక్షలలో, కోట్లలో ఏదో ఒక ఇంట్లో అలాంటి ఆత్మ వస్తుంది. అతను ఆ కొడుకు. అతను కేవలం తల్లిదండ్రులకు మాత్రమే సొంతం కాదు. అతను పూర్తి వంశానికి, పూర్తి సమాజానికి, పూర్తి మానవత్వానికి సొంతం. అతను చిన్నతనం నుండే వేరుగా ఉంటాడు. అతని కళ్ళల్లో ఒక వింతైన తేజస్సు ఉంటుంది. అతని మాటల్లో ఒక బరువు ఉంటుంది. అతని పనులలో ఒక నిస్వార్థత ఉంటుంది. అతనిని చూసి ప్రజలు అంటారు, ఈ బిడ్డ ఏదో ఒకలా ఉన్నాడు. అతను చదువుతాడు, కానీ కేవలం ఉద్యోగం కోసం కాదు. అతను సంపాదిస్తాడు, కానీ కేవలం తన కోసం కాదు. అతను బ్రతుకుతాడు, కానీ కేవలం తన కోసం కాదు. అతను ఇతరుల మేలు కోసం పనిచేస్తాడు. అతను సత్య మార్గంలో నడుస్తాడు. ఎంతటి కష్టం వచ్చినా అతను దేవునికి నిజమైన భక్తిని సమర్పిస్తాడు. లాభం కోసం కాదు, ప్రేమ కోసం కాదు. మరియు మరణం తర్వాత అతని కర్మలు ఎంతో పవిత్రంగా ఉండడం వలన అతను తన తల్లిదండ్రుల ఆత్మలను కూడా తరింపచేస్తాడు, వారిని మోక్ష మార్గంలో నడిపిస్తాడు. ధర్మపుత్రుడు ఈ రూపం ఎవరికైనా సంచిత పుణ్యాల ఫలం. ఈ రూపం ఆ మనిషికి లభిస్తుంది. అతను ఎన్నో జన్మలలో తన జీవితాన్ని ధర్మం కోసం, సేవ కోసం, సత్యం కోసం జీవించాడు. మరియు మీ ఇంట్లో అలాంటి ఆత్మ వచ్చి ఉంటే అది బ్రహ్మాండం నుండి మీకు లభించిన అతి పెద్ద బహుమతి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న నడుస్తోంది, అది ప్రతి తల్లిదండ్రులు మనసులో ఉంటుంది. ఒకవేళ నా కొడుకు నా ఆస్తి కాదు, ఒకవేళ అతను నా కర్మల లెక్క, ఒకవేళ అతను ఒక వేరైన ఆత్మ, అది తన ప్రయాణంలో ఉంది, అయితే నేను ఏం చేయాలి? ప్రేమించడం మానేయాలా? అతన్ని నావాడిగా చూసుకోకూడదా? అతని సంరక్షణ వదిలేయాలా? లేదు. గరుడ పురాణము, భగవద్గీత, సమస్త శాస్త్రాలు ఏకస్వరూపంలో చెప్తున్నాయి. అందుకు తద్విరుద్ధంగా మీరు ఈ విషయం తెలుసుకున్న తరువాత మీ కొడుకు ఒక స్వతంత్ర ఆత్మ. అప్పుడు మీరు అతన్ని ఇంకా లోతుగా, ఇంకా స్వచ్ఛంగా, ఇంకా నిజమైన ప్రేమతో ప్రేమించగలరు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రేమ మోహం నుండి పుట్టడం లేదు. ఇప్పుడు ఆ ప్రేమ ఆపేక్షల నుండి పుట్టడం లేదు. ఇప్పుడు ఆ ప్రేమ భయం నుండి పుట్టడం లేదు. ఆ ప్రేమ పుడుతుంది కరుణ నుండి, అవగాహన నుండి, ఆత్మ యొక్క నిజమైన లోతు నుండి. శ్రీకృష్ణుడు గీతలో ఏం చెప్పారు? కర్మ చెయ్యి, ఫలితం గురించి చింతించకు. ఇదే మాట తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. మీ కొడుకును పోషించడం, పెంచడం నీ ధర్మం. అతనికి మంచి చదువు ఇవ్వడం నీ కర్తవ్యం. అతనికి మంచి చెడు మార్గాన్ని చూపించడం నీ బాధ్యత. కానీ అతని నుండి ఈ ఆశ పెట్టుకోవడం, అతను ఎప్పుడు నువ్వు చెప్పినట్లు నడుచుకుంటాడు, ఎప్పుడు నీ సేవ చేస్తాడు, ఎప్పుడు నీ ఇష్టాల ప్రకారమే బతుకుతాడు. ఈ ఆశ నీది, అతనిది కాదు. ఆ ఆశ విచ్ఛిన్నమైనప్పుడు బాధ వస్తుంది, మరియు ఆ బాధకు కారణం అతను కాదు, ఆ బాధకు కారణం
నీ ఆశ. ఏ రోజు నీవు నీ కొడుకుని ఒక అలాంటి ఆత్మగా చూసుకున్నావు, అది తన ప్రయాణంలో ఉంది మరియు నీవు కేవలం అతన్ని ఈ లోకానికి తీసుకువచ్చే మాధ్యమం మాత్రమే. ఆ రోజే నీ ఆత్మ నుండి ఒక చాలా పెద్ద భారం దించినట్లు అవుతుంది. ఇప్పుడు గరుడ పురాణం యొక్క ఆ సత్యం దానిని విని బహుశా మీకు రాత్రి నిద్ర ఉండకపోవచ్చు. ఆ తండ్రి ఎవరు? తన కొడుకు మొహంలో చిరునవ్వుని చూస్తూ గుడ్డివాడైపోతాడు. ఆ తండ్రి ఎవరు? తన కొడుకు కోసం ఇతరుల హక్కులను దోచుకుంటాడు. ఆ తండ్రి ఎవరు? తన కొడుకును రాజుని చెయ్యడానికి దగా చేస్తాడు, అవినీతికి పాల్పడతాడు, పేదల దగ్గర ఆహారాన్ని దొంగిలిస్తాడు. గరుడ పురాణం చెప్పింది ఆ తండ్రి మరణం తర్వాత యమదూతలు అతన్ని నేరుగా తప్తమూర్తి నరకానికి తీసుకుని వెళతారు. అక్కడ అతన్ని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలతో బంధిస్తారు. అతను తప్పించిపోతాడు, అరుస్తాడు. మరియు ఏ కొడుకు కోసం అతను ఇదంతా చేశాడో ఆ కొడుకు ఆ నరకంలో అతని దగ్గరకు రాడు. ఎందుకంటే పాపాలు పంచుకోబడవు. పాపాలు కేవలం ఆ ఖాతాలోనే వెళతాయి. ఎవరు చేస్తారో ఆ కొడుకు అదే అవినీతి డబ్బు నుండి ఈ లోకంలో విలాసాలను అనుభవిస్తాడు. అది విని కొందరు అంటారు, ఇది చాలా క్రూరంగా ఉంది. కానీ క్రూరత్వం ఇది కాదు. క్రూరత్వం అంటే ఆ తండ్రి చేసింది. ఎప్పుడూ అతను ఏదో నిరపరాధిని కన్నీళ్లను పట్టించుకోలేదు. ఎప్పుడూ అతను పేదవాళ్ల హక్కులను దోచుకున్నాడు. బ్రహ్మాండపు న్యాయం క్రూరమైనది కాదు. బ్రహ్మాండపు న్యాయం కేవలం సూక్ష్మంగా సరి అయినది. ఇప్పుడు ఆ మాట, ఇది ఈ మొత్తం వీడియోలో నిజమైన ప్రాణం. ముక్తి, స్వేచ్ఛ, ఆ రుణానుబంధం, చక్రం నుండి బయటపడే మార్గం. గరుడ పురాణం చాలా స్పష్టంగా చెప్పింది. ఏ మనిషి ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో మరియు దానిని హృదయపూర్వకంగా అంగీకరిస్తాడో అతని చాలా కర్మలు ఆ క్షణంలోనే నశించిపోతాయి. ఈ జ్ఞానమే ముక్తి. మీ కొడుకు ఈ రోజు మీకు బాధ కలిగిస్తున్నట్లయితే ఒక్క క్షణం ఆగండి, ఒంటరిగా కూర్చోండి, మీ కళ్ళు మూసుకోండి మరియు హృదయంతో ఇలా చెప్పండి, ఓ ఈశ్వరా, ఓ పరమపిత, నా పూర్వజన్మ యొక్క ఏ అప్పు ఉండేదో, ఏ లెక్క అసంపూర్ణంగా ఉండేదో అది ఈ రోజు ఈ కన్నీళ్లతో, ఈ బాధతో పూర్తి అవుతుంది. నేను దీనిని అంగీకరిస్తున్నాను. నేను ఈ బంధనం నుండి విముక్తుడిని కావాలి అనుకుంటున్నాను. మరియు మీరు ఇది చెప్పేసినప్పుడు నిజంగా హృదయం యొక్క లోతు నుండి అప్పుడు మీరు అనుభూతిని పొందుతారు. మీ లోపల ఒక చాలా పాత, చాలా బరువైన రాయి పైకి లేస్తుంది. అదే ముక్తి. ఇది ఏ మాయా కాదు. ఇది ఏ మతము యొక్క నటన కాదు. ఇది స్వీకరణ యొక్క శాస్త్రం. మీరు ఏ బాధను పోరాడి కాకుండా అర్థం చేసుకుని స్వీకరించినప్పుడు ఆ బాధ మిమ్మల్ని విచ్ఛిన్నం చేయలేదు, అది మిమ్మల్ని బలంగా చేస్తుంది. నేను ఈరోజు ఈ వీడియోని ఒక చాలా ముఖ్యమైన మాటతో ముగించాలి అనుకుంటున్నాను. ఆ మాట ఆ సమస్తమైన తల్లుల కోసం. ఎవరు ఈ రోజు ఏదో ఒక ఒంటరి గదిలో కూర్చుని ఏడుస్తున్నారో ఆ సమస్త తండ్రుల కోసం. ఎవరు జీవితాంతము కష్టపడి ఆ తర్వాత కొడుకు చేసిన మోసాలను ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్త కుటుంబాల కోసం. ఎవరైతే ఈ విషయం అర్థం చేసుకోలేకపోతున్నారో, మేము అన్నీ సరిగ్గా చేశాము, అయినా ఈ బాధ ఎందుకు? మీరు తప్పు చేయలేదు, మీరు చెడ్డవారు కాదు, మీరు ఏ అప్పు తీరుస్తున్నారు మరియు లెక్క పూర్తయినప్పుడు ఆ బాధలో నుండి ఆ కొత్త వెలుగు బయటకు వస్తుంది. మీరు కొడుకుని ప్రేమించండి, కానీ అతన్ని మీ జీవితానికి ఏకైక అవసరంగా చేసుకోవద్దు. అతనికి మంచి సంస్కారాలు ఇవ్వండి, కానీ అతని ప్రతి నిర్ణయాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించవద్దు. అతనికి లోకంలోని ప్రతి సంతోషాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి, కానీ దీనికోసం ఎప్పుడూ ఎవరి హక్కుని దోచుకోవద్దు. ఎందుకంటే మీరు ఈ రోజు ఎవరితో ఏది చేస్తారో అది రేపు ఏదో రూపంలో మీ దగ్గరకు తిరిగి వస్తుంది. అదే కర్మ, ఇదే సత్యం, ఇదే గరుడ పురాణం యొక్క ఆ చేదు మరియు నగ్నమైన సత్యం. ఈ రోజు మనం ఒక చాలా పెద్ద ప్రయాణం చేశాం. మనం గరుడ పురాణం యొక్క ఆ పేజీలను తాకాం. వీటిని తాకే ధైర్యం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మనం తెలుసుకున్నాం, కొడుకు ఏ సంపద కాదు, అతను ఒక ఆత్మ. అది తన ప్రయాణంలో ఉంది. అతను శత్రువు కావచ్చు, అతను సేవకుడు కావచ్చు,
అతడు మీకు రుణపడిన వాడు కావచ్చు, అతను ధర్మపుత్రుడు కావచ్చు, కానీ అతని కేవలం మీ సొంతం కాదు, అతను పరమాత్మకు సొంతం మరియు మీరు కూడా పరమాత్మకే సొంతం. ఈ వీడియో చూసిన తర్వాత మీ గుండెల్లో ఒక ఆలోచన కూడా వచ్చి ఉంటే, ఒక పాత బాధ కూడా తేలిక అయిపోయి ఉంటే, ఒక పాత భారం కూడా కొద్దిగా పైకి లేచి ఉంటే, అప్పుడు ఈ వీడియో సార్థకమైనట్లే. ఈ వీడియోని ఆ సమస్త తల్లిదండ్రులకు తప్పకుండా చేరవేయండి. ఎవరు ఈ రోజు తమ పుత్రుడు ఇచ్చిన బాధలను ఒంటరిగా కూర్చుని అనుభవిస్తున్నారో వారికి ఈ రోజు ఈ వెలుగు అవసరం. మరియు కింద కమెంట్లో రాయండి, పూర్తి గర్వంతో, పూర్తి నమ్మకంతో, నా నిజమైన వారసుడు నా ఈశ్వరుడే. తద్వారా ఆ పరమపితకు మీ ఆత్మ యొక్క స్వరం చేరగలుగుతుంది. ఆ పరమపిత నారాయణుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ప్రతి అబద్ధ మోహం నుండి విముక్తులను ఉంచుగాక. మీకు ఈ నిజమైన శాంతిని ఇవ్వుగాక. దీనిని ఏ లోకపు సంపద కూడా ఇవ్వలేదు. జై శ్రీకృష్ణ.